క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం. ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం. ప్రార్థన అంటే దేవునికి మనం ఏంటది చెప్పుకోవడం. ప్రార్థన వలనే ఏదైనా కానీ ప్రతి ఒక్కటి సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, చెప్పినట్టు చేశారు. కానీ ఈ రోజున సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా చెప్పుదురే కానీ చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? చెప్పారు, చేశారు. ఎప్పుడు చెప్పారు? ఈ సందర్భాలన్నీ అయ్యాయి. మరి ఎప్పుడు చేశారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎందుకు పెందలకాడనే లేచి వెళ్ళారు ప్రార్థనకు అని అంటే, తెల్లారితే ఏం జరుగుతుంది? ఎవరో ఒకరు మాట్లాడతారు. ఆ సమయంలో ఎవరు కూడా మాట్లాడరు. అందుకని ఆ సమయం ఎలా ఉంటుందనంటే, ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీవు ఒక వ్యక్తితో నీవు మాట్లాడుతూ ఉంటే, ఇంకొక వ్యక్తి నిన్ను పిలుస్తూ ఉంటే, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఇటు మాట్లాడుతూ ఉంటే లేదా ఇటు పిలుస్తూ ఉంటే నీకెలా ఉంటుంది? నువ్వు చెప్పవాలి అనుకున్నది నువ్వు పూర్తిగా లేకపోతే చెప్పలేవు. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పెందలకాడనే ఇంకా చీకటిగా ఉండంగానే లేచి ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుంది. ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన చెప్పారు, చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని ఉంటుంది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఉన్నారు. తండ్రి పట్ల ఆయన ప్రార్థన చేశారు దేవునికి. తర్వాత ఆయన కన్నీరు విడిచారు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు.
నీవు కన్నీరు విడవకుండా నువ్వు చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థనకి చాలా పవర్ ఉంటుంది. మీకు అర్థం కావాలి అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకేదన్నా కావాలి అని మామూలుగా అడిగితే ఒకవేళ అతను లేదు అనొచ్చు. అదే విధంగా నీవు కన్నీరు పెట్టుకొని అడిగితే ఆయనకు ఏం కలుగుతుంది? సరే చూద్దాం అంట. అదే కన్నీరు నీవు మనుషులైతే చూద్దామంటారు, అదే దేవుని ఎదుట నువ్వు ఆ కన్నీరు కారిస్తే ఆయన నీకు జవాబు ఇస్తారు, నీ అవసరం తీరుస్తారు. కానీ ఈ రోజున మానవ హృదయం ఏమైపోయిందనంటే కఠినమైపోయింది. దేవునికి ఎందుకు చెప్పుకోవాలి? దేవునికి చెబితే జరిగిద్దా? దేవుణ్ణి అడిగితే ఇస్తారా, చేస్తారా అనే అవిశ్వాసం తప్ప దేవుడు నాకు ఇస్తారు, నా అవసరం తీరుస్తారు, నేను ఆయనకు ప్రార్థన చేయాలి అనే విధానం అనేది మనిషిలో లేదు. ఇక్కడ ఒక కుమారుడికి దెయ్యం పట్టినప్పుడు, అపవిత్రాత్మ దురాత్మ పట్టినప్పుడు అక్కడ శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళ వల్ల కాల, ఇంకా పూర్తిగా వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా ఆయన నమ్మల. అలా నమ్మినట్టయితే ఆ దెయ్యం ఏమయ్యేది? వదిలిపెట్టి పోయేది. అలా నమ్మకపోవడానికి వారి జీవితంలో కలిగి ఉన్న అవిశ్వాసం ఏం జరిగింది? ఆ తర్వాత కాలంలో జరుగుతున్న సందర్భాల్లో శిష్యుల్లో ఎక్కడొచ్చింది అవిశ్వాసం? ఎందుకు ఈ దెయ్యం వెళ్ళిపోలేదనంటే మనకు గ్రంథాల్లో కనబడుతూనే ఉంటుంది. పేతురు గారు ఏం చేశారు? అబద్ధం ఆడారు. యోధా ఇస్కరియోతు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించారు. తోమా ఏం చేసిండు? ఆయన వచ్చిండు అని అంటే నేను నమ్మనంట. ఇంకా వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఆ తర్వాత మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఆయన విశ్వాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, క్రీస్తు పట్ల ప్రేమ కలిగి ఉంటే, వాడు విశ్వాసం కలిగి ఉంటే సిలువేసేటప్పుడు ఉన్నారా? అందరూ వెళ్ళిపోయారు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోగానే. ఇంకో అక్కడ ఉన్నది ఒక వ్యక్తి, ఎవరో యోహాను గారు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సముద్రం మీద వాడ వెళ్ళేటప్పుడు ప్రభువారు అక్కడే ఉన్నారు. ప్రభువే ఇక్కడ ఉండంగా నాకేం జరిగిద్ది, నాకేంటి, మాకేంటి అనుకున్నారా? కేకలు పెట్టారు. పేతురు గారు సముద్రం మీద వస్తూ ఉంటే గాలిని చూసి భయపడ్డారు. అవిశ్వాసం. ఇలాంటి ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి కాబట్టి, పరిపూర్ణంగా రాలేదు కాబట్టి దెయ్యం వెళ్ళల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి గద్దెంపంగానే ఆ దురాత్మ వదిలిపోయింది. అప్పుడు చెబుతున్నారు, వాళ్ళు అడిగారు, ప్రభు ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు, ఇది ప్రార్థన వలనే సాధ్యం. మరి తర్వాత ఎలా జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పేతురు గారు ప్రసంగిస్తుంటే చాలా వేల మంది మారారు. ఆ తర్వాత పేతురు గారు వెళుతూ ఉంటే నీడబడ్డ స్వస్థపడ్డోళ్ళు ఉన్నారు. ఇంకా యోహాను గారు కానీ, తర్వాత తోమా గారు కానీ, మరి వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ మొదటిలో వాళ్ళు కలిగి ఉన్న ఆ భయాన్ని, ఆ అవిశ్వాసాన్ని, అవన్నిటిని వదిలిపెట్టి క్రీస్తుకు సాక్షిగా బ్రతికారు. మనం క్రీస్తుకు సాక్షిగా ఉంటేనే ఏదైనా కానీ మనకు జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కడే కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన వలనే సాధ్యం. నీ భర్త మారట్లేదా? ప్రార్థన చేయి. ఎలా చేయాలి? ఒక ఎవరామె విధవరాలు, ఆ విధవరాలు భర్త లేని ఆమె, ఆ విధవరాలు ఒక అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె ఒకసారి వచ్చినప్పుడు పట్టించుకోడు, రెండోసారి వచ్చినప్పుడు అంతే జరిగింది, మూడోసారి వచ్చినప్పుడు ఆమె మాటికి ఎందుకు వస్తుంది నా దగ్గరకే రోజు?
కనుక్కొని ఆమెను పిలిచి కనుక్కొని ఆమె అవసరం ఏంటో తీర్చి పంపించేస్తారు. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె నిత్యం ఆమె ఏం చేసింది, వచ్చింది. తర్వాత విసుగక వచ్చింది. తర్వాత గోజాడింది. అంటే మనం నిత్యం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, విసుగక చేయాలి, గోజాడుతూ చేయాలి. ఇలా ప్రార్థన మనం చేసినప్పుడు ప్రతిఫలం అనేది వస్తుంది. నీ భర్త మారుతారు, నీ భార్య మారిద్ది, నీ పిల్లలు మారుతారు, అందరూ మారుతారు. అది ఒక్క ప్రార్థన వలనే సాధ్యం. ఏదైనప్పటికీ ప్రార్థన వలనే సాధ్యం. బైబిల్ గ్రంథం మనం చదువుతాం, బైబిల్ గ్రంథం మనం చెబుతాం, బైబిల్ గ్రంథంలో నుంచి చెబుతాం, చదువుతాం, వింటాం, ఇవన్నీ చేస్తాం. కానీ బైబిల్లో ఉన్నట్టు వాక్యానుసారంగా ఈ రోజున చాలా మంది నడవట్లేదు. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి. ప్రార్థన వలనే సాధ్యం అనే విషయం ఎన్ని సందర్భాల్లో ఉన్నాయండి. ఎన్ని సందర్భాల్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆదం గారి కానించి కయ్యోను హేబేలు విషయాల్లో, హేబేలు చనిపోయిన తర్వాత మరలా వారికి కుమారుడు పుడతాడు. తర్వాత అబ్రహాం గారికి పిల్లలు లేనప్పుడు ఆ తర్వాత వాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుడతాడు. ఆ తర్వాత ఇస్సాకు గారి విషయాల్లో, యాకోబు గారి విషయాల్లో, తర్వాత దావీద్ గారి విషయాల్లో, తర్వాత సొలొమోన్ గారి విషయాల్లో, తర్వాత సంసోన్ గారి విషయాల్లో, ఇంకా ఎంతమంది విషయాల్లో, స్త్రీల విషయాల్లో అయితే ఇక చూడండి ఎంత మంది ఉన్నారంటే ఇక లెక్కలేనంత మంది ఉన్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? హాగర్ ఉందా? ఆ తర్వాత ఇంకా ముందుకు వస్తే ఇంకా ఎవరున్నారు? హన్నా ఉందా? ఎస్తేరు. ఆ తర్వాత ఇంకెవరు? రూతు, ఇంకా బత్షెబా, ఇంకా చాలా మంది స్త్రీలు. ఇక కొత్త నిబంధనలు అయితే చాలా మంది ఉన్నారు. విశ్వాసంతో పని చేసిన వారు ఉన్నారు, ప్రార్థన చేసిన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇన్ని గ్రంథంలో దేవుడు ఇన్ని రాపిస్తే మనం ఆ గ్రంథంలో విషయాలు చదువుతూ వింటూ, కానీ ఆ గ్రంథంలో విషయాలు మనం మాత్రం పాటించేవారిగా లేరు. ఏదైనప్పటికీ ప్రార్థన వలనే సాధ్యం. ప్రతి ఒక్కటి కూడా కుటుంబం కట్టబడాలన్నా ప్రార్థన వలనే సాధ్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, పరలోకం చేరాలన్నా, వారు మారాలన్నా, ఏదైనప్పటికీ ప్రార్థన వలనే సాధ్యం. నీ భార్య మారాలన్నా, నీ భర్త మారాలన్నా, నీ కుటుంబం మారాలన్నా, ఏదైనప్పటికీ కూడా ప్రార్థన వలనే సాధ్యం. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఎవరినైనా అపవాది పడేస్తారు కానీ ప్రార్థన చేసే వారిని పడేయలేడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే సాతాను గదగద వణికిపోతారు. ఎందుకనంటే మనం దేవునితో మాట్లాడుకుంటున్నాం, దేవునితో చెప్పుకుంటున్నాం. దేవుడు ఏం చేస్తారు? ఆయన విని మన ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తారు. అంత గొప్ప దేవుడు ఆయన, మాట్లాడే ఆయన. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడానికి చాలా మంది మాకు సమయం లేదండి, ప్రార్థనకి వెళ్ళడానికి సమయం లేదు, వాక్యం వినడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. మనకి ఎప్పుడు సమయం ఉండదు, ఎప్పుడు ఉండదు, సమయం అయిపోతూనే ఉండిద్ది. మరి నువ్వు దేవునితో ఎంతసేపు నువ్వు గడుపుతున్నావు, దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మన కుటుంబం కట్టబడాలన్నా అది ప్రార్థన వలనే సాధ్యం. మన గృహంలో దేవుడు ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కటి కూడా చేసే ప్రతి ఒక్కటి కూడా ఏమైతుంది? సఫలమవుతుంది, మంచిగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏదైనప్పటికీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా నా దేవునికి చెప్పుకోవాలి. ఇర్మియా 33:3, తర్వాత ఫిలిప్పీయులకు 4:4 నుంచి 7 వరకు 19 ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన గురించే చెబుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు.
మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.